గైస్ హ్యాపీ సంక్రాంతి. ఇప్పుడైతే మనమైతే మాడాకులు అయితే ఇంటికి కట్టాలి కాబట్టి మాడాకుల కోసం అయితే పోతా ఉన్నాం. పోయి మాడాకులు అయితే ఇంచుకుని అయితే వద్దాం. ఇట్లా ముడతలు లేకుండా మంచి ఆకే కోసుకున్నామంటే బాగుంటుంది. పండగ నోటి పెట్టేస్తారు, మొత్తం పండ్లన్నీ చేయించుకుంటారు. టౌన్లో మేలు, ప్లాస్టిక్ మాడాకులు కట్టినామా మొక్కినామా తిన్నామా అనేసుకుంటుంది. ఈడ మాడాకించుకొని రా, తొలిసాకించుకొని రా, అది చెయ్యి ఇది చెయ్యి, ఆవులు కడుగు, ఇంకా రేపు ఆవులను కడగాల, అదొక పెద్ద టాస్క్. ఆవులను కడిగితే గుమ్మున ఉంటామా, దాన్ని వేరే తోలాల, ఒక రౌండ్ తోలమంటారు. మా ఊర్లో పిల్లలు ఆల్రెడీ డిస్కషన్ అయితే అయిపోయింది. నా ఆవులంతా కడిగేసి ఒక రన్నింగ్ రేస్ లాగా పెడదాం నా, దాన్ని మా ఏరియా అయితే కుంచులు అనేసి అయితే అంటాము. హే జో, హే దూరంగా ఉండి, ఇప్పుడు దా నీళ్ళు పోసుకున్నా. హే కొన అంత షార్ప్గా ఉండాల, అప్పుడే బాగుంటుంది లుక్. యాడ మాడాకు కూడా సరిగ్గా లేదు కదా, ఏం బాగా చేస్తాయి. దీంతో రూల్స్ ఏమంటే ఈ మాడాకు కోసేదాంతో కరెక్ట్గా ఉండాలి, ఆకు ఇలా ఉండాలి, ఎడ్జ్ అంతా కరెక్ట్గా. ఇందులో దుంకు ఉండకూడదు, నల్లగా మచ్చలు గిచ్చలు ఏది ఉండకూడదు. అట్లా ఆకే ఎత్తుకుని కట్టాల. చిన్నప్పుడు బాగుంది భయ్య సంక్రాంతి, ఎందుకంటే పనులు ఏం చెప్పకుండా ఉన్నారా, మనకేం తినేసి ఆటలాడేదే పని. ఇప్పుడేమరా అంటే పెద్దవాళ్ళు అయినాక సంక్రాంతి ఇంత టెర్రర్గా ఉంటుంది తెలియ. నిన్న భోగి, ఊర్లో ఉండే పనికిరాని వేర్లన్నీ ఎత్తుకుని వచ్చి అయితే భోగి అయితే మంటేసేసినాం. ఈరోజు సంక్రాంతి, మా తాత వాళ్ళకి గుడ్లు అయితే పెట్టాలా. మా తాత వాళ్ళకి గుడ్లు పెట్టేసి మొక్కేస్తే అయిపోయా. రేపే పెద్ద టాస్క్. ఇన్ని ఆకులు అయితే కోసుకున్నాం. గబ్బు చెట్లు మారింది కదా, కానీ ఇదే కరేపాకు తోట. మా తోట అంతా చీడ వచ్చేసింది. 4 ఇంచుకుందాం చాలు. ఓకే, మాడాకులు నేను కోసుకుని పూసిన మాడి చెట్లలోనే. ఇన్ని మాడి చెట్లు ఉంది కదా, నేనే ఎతికి కోసుకున్నా. ఆడ కొన ఆకులు ఉంటాయి చూడు, దాంతో 4, దాంతో 4, దాంతో అట్లా కోసుకున్నాయి. రాయలసీమలో మాడి చెట్లు కరువు మారే, మాడాకులు ఆడదు. చేపలను కూడా కడగాలనేమో కదా మా పండగకే. ఇదే మన చేపలు సోప్ వేసి కడిగేదా, అట్లా కడిగేదా, యాసిడ్ ముగ్గు తీద్దాం బా. చెరుకులు గిరుకులుగా ఎప్పుడు గాని కడేది చెరుకులనే. టెంకాయ చెట్లు మారింది చెరుకు అంట. ఇది పచ్చిగానే ఉంది కదమ్మా.
ఏది కొనా కూడా తెలుసుకోవాలి. లాస్ట్ లో వేయాలనా ఇప్పుడు లాస్ట్ మొత్తం వేసేసి దాంట్లో పెద్ద మీదే ఓకే సరే సార్ సనా ఇది సగమేనా తాత ఊరగాయ పెట్టు తాగని కళ్ళు వీడి పెట్టలేదా పక్కన ఇటు పెట్టు కళ్ళు తాగేసి తాగుతారు ఇట్లు పెట్టి కళ్ళు తాగింది ఎత్తుకుని తాగుతారు కళ్ళు పెట్టానా మా తాతకే కొట్టాడుతున్నాయి గుమ్మడికాయ తింటారా వాళ్ళ తాతోళ్ళ గుమ్మడికాయ వయసు అయిపోయింది కదా మోకాలు నొప్పులు వచ్చేయండి మా తాత బీడి తాతాడు బామ్మ కళ్ళు కూడా తాతాడు నువ్వు తినేవద్దా టూములు ఉంది పెట్టాలా అంతేనా తింటా అంది కాకులు బదులు కా 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 ఉండేదాన్ని అంతా చంపేసేది ఇప్పుడు కా కా అంటే ఆడొచ్చేది కా 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 కూడా లేదు చూడు